హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేసీ ఫిలిం ఫ్యాక్టరీ. సో జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో మనం ఇప్పుడు చేస్తున్న మూవీ శివోహం. సో ఈ మూవీ అయితే కంప్లీట్ థియేట్రికల్ మూవీగా అయితే మనం చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కూడా రన్ అవుతూ ఉంది. సో ఈ సెకండ్ షెడ్యూల్కి సంబంధించి మేజర్గా ఆర్టిస్టులందరికీ నేను చెప్పేది ఏంటంటే, వన్స్ మనం కమిట్ అయ్యాం, షూట్ చేయాలి. ఎందుకు అంటే ఇది మనందరి భవిష్యత్తు కూడా. కేవలం ఒక డైరెక్టర్ పిలిచారని వెళ్ళి యాక్టింగ్ చేసి వచ్చేసాను అన్నట్టే కాకుండా మల్టిపుల్ క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా వాళ్ళే ఆర్టిస్టులు అయ్యి వాళ్ళే టెక్నీషియన్స్ అయ్యి సో మూవీని అయితే బలంగా మోస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. సో అక్కడ వరకు బాగుంది. బట్ ఇంకొక ఇంటెన్షన్ ఏంటి అంటే, సో మన మూవీలో ఎవరైతే యాక్టింగ్ చేస్తూ ఉన్నారో లేదా టెక్నికల్ సైడ్ వర్క్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, వన్స్ మూవీ మనం కమిట్ అయ్యాం, కంప్లీట్గా మొత్తం అంతా చేయాలి. సో చేసే వరకు కూడా వెనక్కి అడిగేసేది లేదు. మీ పర్సనల్ వర్క్స్ అవ్వచ్చు లేదా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏమున్నా సరే అవి దయచేసి నా దాకా తీసుకురావద్దు. ఇన్కేస్ ఒకవేళ మీరు తీసుకొచ్చినా సరే దాన్ని అయితే నేను అంత ఎంకరేజ్ చేసేది అయితే ఉండదు. సో ఎందుకు అంటే, మీరు ఒక ప్రాబ్లం చెప్పి మీరు లీవ్ తీసుకొని వేరే వాళ్ళు ఇంకొకటి చెప్పి ఇంకొక లీవ్ తీసుకొని సో ఇలాంటి పంచాయతీలు అన్నీ పెట్టొద్దు. వన్స్ అలా పెట్టామంటే అది మూవీకి మైనస్ అవ్వద్ది. సో మూవీకి మైనస్, మనం చేసేది మూవీ, దానికే మైనస్ అయ్యేది అయితే నేను ఖచ్చితంగా అలాంటి ఎంకరేజ్ చేయను. సో అలాంటి అయితే అసలు యాక్సెప్ట్ చేయను కూడా. దయచేసి మూవీకి సంబంధించి ఏం చేసినా అది మూవీకి ప్లస్ అయ్యేలా ఉండాలి కానీ మైనస్ అయ్యేలా ఉండొద్దు. అంత హెవీ ప్రాబ్లం వచ్చింది అంటే నేను అలాంటి వ్యక్తులు మీ అందరికీ తెలుసు, మీ అందరికీ సపోర్ట్ ఇస్తూ ఉంటాను. ఈరోజు త్వరగా వెళ్ళాలి, రేపు పొద్దున్న ఊరు వెళ్ళాలి, ఇలాంటివి అన్నీ పంచాయతీలు నా దగ్గర పెట్టొద్దు. పెట్టినా సరే నేను అలా ఇవ్వడం అనేది ఉండదు. లీగల్గా మీతో నేను అగ్రిమెంట్ చేయించుకొని సినిమా చేస్తూ ఉన్నాను. ఇలాంటి క్యారెక్టర్లు వేరే వాళ్ళు ఎవరిని ఇస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. సో అలాంటి క్యారెక్టర్లు కూడా ఇప్పుడప్పుడే మీకు వేరే వాళ్ళు ఇచ్చే ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉండదు. అంత మంచి క్యారెక్టర్లు అయితే శివోహంలో ఉన్నాయి. సో బైలింగ్వల్ ఫిలింలో ఇలాంటి క్యారెక్టర్స్ రావడం అనేది చాలా గ్రేట్. సో గ్రేట్ అనే మాట నేనంటే దానికంటే మీకు బాగా తెలుసు మీరు చేసే క్యారెక్టర్కి ఎంత వాల్యూ ఉందో, ఎంత గ్రోత్ ఉందో. సో అలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు జాగ్రత్తగా, ఇది మన సినిమా, ఎవరో సినిమా అని కాదు, మన సినిమా అన్నట్టుగా చేయాలి. సో అందరి గురించే కాదు, కొందరి గురించి. ఇన్కేస్ ఎవరైనా సరే టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ మూవీలో తప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇన్కేస్ మీరు సగం షూటింగ్ అయిన తర్వాత మీరు మానేసినా సరే నాకు ఇబ్బంది ఏం లేదు. నేను అవసరమైతే ఈగోకి వచ్చానంటే ఆ 10,000 పోయినా పర్వాలా, ఇంకొకరిని పెట్టుకొని మళ్ళీ రీషూట్ చేసుకుంటాను. ఆ టైప్ మెంటాలిటీ ఉన్నవాడిని. బట్ మీరు అగ్రిమెంట్ చేశారు కాబట్టి, ఇండస్ట్రీలో మీరు కూడా సర్వే అవ్వాలి కాబట్టి, సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ నా దగ్గర తీసుకురావద్దు. ఈ లీవ్స్ గురించి వాటి గురించి నాతో డిస్కషన్ చేయొద్దు. ఇది కేవలం శివోహం మూవీ కాదు, ఏ మూవీ అయినా సరే కంచి రూల్స్ ఇలాగే ఉంటాయి, ఇలా ఉంటేనే చేస్తాం. ఎందుకంటే మీకు అకామిడేషన్స్ ఇచ్చి మీకు ఫుడ్ అంతా అక్కడే ప్రొవైడ్ చేసి ఆ లొకేషన్లో మీకు అవసరమైనవన్నీ మేమే చూసుకొని ఇవన్నీ చేస్తున్నాం. సో మీకు తెలుసు, వేరే మూవీలో ఏదైనా సరే మీరు వెళ్ళాలి అంటే ఏదో బ్యాక్గ్రౌండ్లో నిలబెట్టి డైలాగ్ చెప్పించరు, బ్యాక్గ్రౌండ్లో నిలబెట్టి అటు నుంచి అటు పంపేస్తారు. అలాంటిది నా సినిమాలో మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అని కూడా తెలుసుకోకుండా అంత పెద్ద రోల్స్ ఇచ్చి మిమ్మల్ని ముందు తీసుకెళ్తున్నాను అంటే, సో మీరు ఖచ్చితంగా నాకు కాకపోయినా సినిమాకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సినిమాకి రెస్పెక్ట్ ఇవ్వలేనోడు ఈ విజయ్ శెట్టి ఎప్పుడు ఎంకరేజ్ చేయడు. సినిమాకి రెస్పెక్ట్ ఇస్తే నేను ఎంకరేజ్ చేస్తాను, సినిమాకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయను, అసలు సపోర్ట్ కూడా చేయను. ఇది సిచ్యువేషన్ అయితే. అందుకే లీగల్గా అగ్రిమెంట్లు తీసుకొని అందరితో వర్క్ చేస్తూ ఉన్నా. మంచి క్యారెక్టర్లు పడినాయి. మీతో అగ్రిమెంట్ తీసుకుని 4 రోజులు 5 రోజులు అయ్యి ఉండొచ్చు, కానీ మూవీకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది, మీ క్యారెక్టర్కి ఇంకా బెస్ట్ ఉంటుంది అని చెప్పి నేను కావాలని ఎస్టాబ్లిష్ చేసి క్యారెక్టర్లు అనేది కొన్ని సీన్స్ అనేవి కూడా మీకోసం అనేది కలపడం జరిగింది. ఒక బెస్ట్ పర్ఫార్మర్ ఉన్నప్పుడు సో తను ఎలాగైనా మంచిగా యూజ్ చేస్తే తనకి కెరియర్ ఉంటుంది, సినిమాకి సినిమాకి కూడా గ్రోత్ ఉంటుంది అన్న ఉద్దేశంలో నేను ఇంకా అక్కడక్కడ కొన్ని సిచ్యువేషన్లో డైలాగ్స్ అవ్వచ్చు, సీన్స్ అవ్వచ్చు కలుపుతున్నాను. సో ఈ అవకాశం మీకు బయట రాదు, బయట ట్రై చేసిన వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. సో కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే, సో ఈ లీవ్స్ గురించి వాటి గురించి పెట్టి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. ఈ కార్ నుంచి ఇప్పటిదాకా తిరిగి అలసిపోయి ఉన్నారు, ఇంకా అదంతా పక్కన పెట్టండి. మనం ఇప్పుడు సినిమాకి వచ్చాం, సినిమా చేద్దాం, హిట్ కొడదాం. ఇది మన ఫ్యూచర్, ఇది మన లైఫ్ అన్నది మాత్రమే డిసైడ్ అయితే మనం అందరం కూడా సక్సెస్ అవుతాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.